ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి రొటేటర్ కఫ్ సర్జరీ జరిగింది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం 3.5 గంటల పాటు శ్రమించి ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్కు 10 ఏళ్లుగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. 2016లో పవన్కు మొదటిసారి భుజానికి తీవ్రమైన గాయమైంది. ఆ తర్వాత 2018 నాటి జనసేన పోరాట యాత్ర, 2019 ఎన్నికల ప్రచారం, ఆపై ఇటీవల ముగిసిన ఎన్నికల వేళ జనాల్లోకి వెళ్లారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేతులు పట్టుకొని లాగడం, తోపులాటలతో ఆ పాత గాయం కాస్త రొటేటర్ కఫ్ గాయంగా మారింది. అలాగే భుజంలో చిన్న ఎముక చిట్లడం, కండరాలు చిరగడం కూడా వైద్యులు గుర్తించారు. రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే కోలుకోవడం కష్టమవుతుందని వైద్యులు సూచించారు. ప్రస్తుతానికి అత్యంత సమస్యాత్మకంగా ఉన్న కుడి భుజానికి సర్జరీ పూర్తి చేశారు. రాబోయే 2 నెలల తర్వాత ఎడమ భుజానికి కూడా ఇదే తరహా ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ముంబై వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ను పరామర్శించారు. ఆయనతో పాటు మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ కూడా పవన్ను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. సర్జరీ తర్వాత డాక్టర్లు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, ఆయన ఎప్పటికీ డిశ్చార్జ్ అవుతారు అనే విషయాలపై వైద్యులతో చంద్రబాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, అటు పవన్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్గా మారింది.